కొద్దిసేపట్లో కార్యక్రమం ప్రారంభమవుతుంది. దయచేసి మీకు కేటాయించిన సీట్లలో మీరు కూర్చోండి. అక్కడ ఎవరు కూడా జస్టిస్ గంగారావు గారు వేదిక మీదకి రాబోతున్నారు. మరి కొద్దిసేపట్లో అద్భుతమైన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు కూడా ఆశాంతం ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎంతో భక్తి శ్రద్ధలతో వినాల్సిందిగా, మరి నిశ్శబ్దంగా ఉండవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి కొద్దిసేపట్లో కార్యక్రమం అనేది ప్రారంభం కాబోతుంది. విద్యార్థులందరూ కూడా మండలంలోనే కాదు, పత్తికొండ తాలూకాలోనే కాదు, కర్నూలు జిల్లాలోనే ఒక ఉన్నతమైన పాఠశాల మన పెండేకల్ పాఠశాల. ఒక్కసారి గట్టి క్లాప్స్ కొట్టాలి బాబు. అవునా? ఇక్కడ చదువుకొని, ఇక్కడ ఉండి, ఇక్కడ పెరిగి, మరి ఈ రోజు రాష్ట్రమంతా చెప్పుకోదగ్గ ఒక జడ్జి స్థానానికి వెళ్ళారంటే అది ఎంత గొప్ప విషయం, ఎంత గర్వకారణం మనమందరం కూడా ఒకసారి గుర్తు పెట్టుకోవాలి. గట్టిగా ఒకసారి క్లాప్స్ కొట్టాలి. తాను తిరిగాడిన నేలను, చదివిన బడిని, చదివిన గుడిని, స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, తన స్నేహితులతో చట్టాలు వేసుకుని భావిస్తున్నాం. క్లాప్స్. ఎంత గొప్ప విషయం. ఈరోజు ఒక పండుగ వాతావరణం నెలకొని ఉంది. మనందరికీ తెలుసు, చిన్నప్పుడు మనం పాఠశాలకు నడుచుకుంటూ వచ్చి అప్పుడు ఎన్ని కష్టాలు ఉండేవాళ్ళవి. చదువుకునే వాళ్లకు 2-3 కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వచ్చి కష్టపడి ఇక్కడ చదువుకొని ఒక ఉన్నత స్థానానికి వెళ్ళడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. మనము ఇలాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఒక పాటలో ఇలా ఈ విధంగా ఉంటుంది. అంటే ఈ పాఠమ్మతోనే ప్రాణం నాకు అనే పాటలో ఏదైతే ఉందో అటువంటి సిచ్యువేషన్స్ అనేది మన పెద్దలు అనుభవించారు. సిరిగిన గేలా నువ్వులేసుకొని లేకపోతే ఎంతకు 2 గంటలకు కుక్కలి నుంచి ఒక ఆటోలో 30 మంది పిల్లలు వేలాలు పడుతూ ఎక్కడ కింద పడతారు. అమ్మఒడి అది బాధరబంది లేని గుడి మెరుపుల పాఠశాలలోనే బతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భరిత మార్చుకుందాం. పేదనిగా భేదాలు చదువుకు లేనే లేవురా. ఏకాగ్రతతో చేస్తే, సాధన చేస్తే చదువే మన సొంతమౌనురా. పేదనిగా భేదాలు చదువుకు లేనే లేవురా. ఏకాగ్రతతో సాధన చేస్తే చదువు మన సొంతమౌనురా. చదువుతా అంబేద్కరు ఎన్నో ఒడిదుడుకులను ఎదిరించాడు. చదువుతా అంబేద్కరు ఎన్నో ఒడిదుడుకులను ఎదిరించాడు. భారత యశోద పాట కోసం విద్యార్థి అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడానికి మన ముందుకు రాబోతుంది. అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. మీరందరూ విద్యార్థులందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి. మరి వచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా మర్యాద పూర్వకంగా కోరుచున్నాం. విద్యార్థుల అపూర్వ సమ్మేళనానికి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా స్వాగతం. మీరు మీ శ్రద్ధలో కూర్చోండి దయచేసి.
గౌరవనీయులు వెంకట రమణ సార్ గారు, గౌరవనీయులు తిప్పన్న సార్ గారు, గౌరవనీయులు భాస్కరరావు సార్ గారు స్వాగతం సుస్వాగతం పలుకుతుంది. ఆర్ఎస్ కండేకర్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సుందరెడ్డి సార్ గారు, వెంకట రమణయ్య సార్ గారు, తిప్పన్న సార్ గారు భాషకి స్వాగతం సుస్వాగతం. ఎంత ఎత్తుకెళ్ళగా వయ్య రాము సారు, నిన్ను చూసి పనిపోయే చదువులమ్మా. మన పాఠశాల పూర్వ విద్యార్థి అలాగే ప్రస్తుతం హైకోర్టు వ్యక్తి గౌరవనీయులు గంగారాం సార్ గారికి స్వాగతం సుస్వాగతం కలుగుతుంది. ఆర్ఎస్ కండేకర్ అలాగే గౌరవనీయ జడ్జి నుంచి గంగారాం సార్, జస్టిస్ గంగారాం సార్ గారికి పూల బకెట్తో యాచన 10వ తరగతి విద్యార్థి ఇచ్చేసింది. థ్యాంక్ యూ సార్. ఒకసారి గట్టిగా అమ్మాయి తదుపరి సుందరెడ్డి సార్, తెలుగు పండిత్. థ్యాంక్ యూ సార్. మీరు ఈ శిష్యుల మధ్య ఉండి ఈ సన్మానాన్ని ఈ సత్కారాన్ని పొందుతున్నందుకు. అమ్మాయి ఇటు చూడు, పట్టుకో చూడి. గౌరవనీయ మన రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ గంగారావు సార్ గారి బాల్యమిత్రుడు, తరగతి ముఖ్య సహాయకుడు, పాఠశాల ప్రగతి శ్రేయాభిలాషి, అభివృద్ధి జడ్జి సార్ గారికి నమస్కారం కాదు సాధారణ ఆహ్వానిస్తున్నాము. ఒకసారి గట్టిగా కథలు కొట్టండి. అమ్మాయి అలాగే చదువుకోవడానికి అవకాశాలు లేని సమయంలో అవకాశాలను అందిపుచ్చుకొని ఇంటింపై ఎదుటింపై నవే వీరిపోతామంటాయి అన్నట్లు మహోమహుల మధ్య ఈనాటి పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం అద్భుతం, ఆశ్చర్య అపరూపం. అలాగే దీపానికి కింద ఆభరణం, దేహానికి కూడా ఆభరణం, మన పాఠశాలకు ప్రధానోపాధ్యాయుల ఆభరణం ఆయనే. మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గౌరవనీయులు శ్రీ మైకల్ సార్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఆయన కనబడితే చదువుల తల్లి చిరునవ్వు చిందించు, ఆయన స్వచ్ఛతే 3 వారాల చెట్టు చిగురించు, ఆయన చెట్లకు ప్రాణం, ఆయన చెట్లకు ప్రాణం, చదివిన ప్రాణం ఆయనే. మన పాఠశాల పూర్వ విద్యార్థి, నేడు పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమానికి రూపకర్త గౌరవనీయులు శ్రీ శివశంకరాజు సార్ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. అలాగే మన పట్టుకొండ జడ్జి గౌరవనీయులు శ్రీమతి జియా మేడం గారికి ప్రత్యేకమైన ఆహ్వానం. అలాగే పాఠశాల యాజమాన్య కమిటీ గారికి ప్రత్యేకమైన ఆహ్వానం. గ్రామోత్తరంలో దేశోత్తమ అన్న మహనీయుల కళను సాకారం చేస్తూ రామన్న పంచాయతీని ప్రజలు నడిపిస్తున్నటువంటి గ్రామ సర్పంచ్ నిహార్కాన్ మేడం గారికి కూడా ఇదే మా ఆహ్వానం. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసి చదువామా, చదువులమ్మ చెట్టు నీడని ఆర్ఎస్ కండేకర్ పూర్వ విద్యార్థులందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. నాటి నుండి నేడు వరకు ఆర్ఎస్ కండేకర్ ఉన్నత పాఠశాలలో పనిచేసి పూర్వపు ప్రధానోపాధ్యాయులు, ఫలానతపై పొందిన ఫలానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరికీ ఇదే మా హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానం. నేడు పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసినటువంటి పాత్రికేయులకు, పోలీసు అధికారులకు కూడా స్వాగతం. ఈ కార్యక్రమాన్ని దాసరా గీతంతో మొదలుపెట్టారు శ్రీ రామకృష్ణ. భాస్కర్ రెడ్డి గారు అధ్యక్షత వహించే కార్యక్రమాన్ని ముందుకు నడపాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈరోజు చాలా చాలా శుభదినము. ఏదో పాట వంశుడి జగ్గయ్య గారు మాట్లాడతారు, భలే మంచి రోజుని. అటువంటి రోజు ఈ స్కూల్కి వచ్చింది. సార్ సార్
విద్యార్థుల సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి పత్తికొండ ఆర్టీఓ సార్ గారు కూడా స్వాగతం సుస్వాగతం. వేదిక మీకు రండి సార్. పత్తికొండ ఆర్టీఓ సార్, గౌరవనీయ పత్తికొండ ఆర్టీఓ సార్ మోహన్ దాస్ గారు, గౌరవనీయ మోహన్ దాస్ సార్ గారు కూడా गुणशरीराय गुणवन्दिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमन्ताय गानोत्सुकमनसे देयचरिताय गानगवराय गन्धर्वप्रीकृते गायकादीन विग्रहाय गङ्गाजलप्रणयवते गौरीस्तनन्दनाय गौरीहृदयनन्दनाय गौरभानुसुताय गौरी गणेश्वराय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गोपवर्गाय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు యుద్ధం చేసినటువంటి రచయితకు మన హైకోర్టు జడ్జి గౌరవనీయ గంగరాజు సార్ గారి చేతుల మీదుగా జ్ఞాపకను అందజేయవలసిందిగా మనం చేస్తున్నాం. తప్పుకోకండి, ఇక్కడ కొంచెం దూతగానం ఎక్కువ సార్ చిన్నారికి నిలిచినటువంటి జ్ఞాపకం బట్టి మా మిత్రుడు గంగారావు గంగారావు గారి రెసిడ్స్తో నాకు ఈ గౌరవం దక్కినందుకు ఆయన రాజన్మంతం వినపడుతూ మేము 75-76 బ్యాచ్ వాళ్ళము. చాలామంది కూడా మా బ్యాచ్లో కూడా చాలామంది చనిపోయారు. తర్వాత మేము కార్యక్రమం పెట్టుకోవాలని ఒకసారి నన్ను గంగారాం గారు సర్టిఫికేట్ కోసం వస్తే ఏమయ్యా ఈ మాస్టర్కి పాఠశాల దుస్థితి ఇంత అభిమానం చేసి చాలా నిలుస్తాపన్నాడు. నేను త్వరలో హైకోర్టు జడ్జి కాబోతున్నాను. తర్వాత మనం టైం చూసుకుని కార్యక్రమాన్ని మొదలు పెడదామని చెప్పి డెవలప్మెంట్ సెక్రటరీగా మీరు కూడా అప్పటికే దీని మీద ఒక మనసు పెట్టి ఒక్క సేవ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా నేను ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఎన్నో ఒడిదుడుకు ఎదుర్కొని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా ముఖ్యంగా సుధాకర్ రెడ్డి గారికి ఎంత చేసినా తప్పే. ఎందుకంటే మేమంతా ఇంట్రెస్ట్ పెట్టి గంగారావు గారు అక్కడ నిధులు సాయం చేసిన గవర్నమెంట్ ఎకనామిక్ రేంజ్లో బలహీనందువల్ల అన్ని ఎక్కడెక్కడో చేసుకుంటున్నాము. నిజంగా ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. కుమారి ఎంపీల స్థానికం కూడా ప్రత్యేక ధన్యవాదాలు. యువ సెక్రటరీ మా ప్రధాన అధికారులు నా కజిన్ కావాలన్నా నాతో పాటు ఆయనకు సమర్పించి అన్నా నీవు ఉన్నావంటే మేము ముందుకు వెళ్తామంటే ఏం లేదు తమ్ముడు, నేనున్నాను ఇక్కడ, నేను చూశాను ఈ ప్రాంతం అంతా 35 ఏళ్ళు రాజకీయం చేశాను, నాకు అందరూ తెలుసు. మనకేమి కాదు, మనం మంచి మనిషి నాటానికి వచ్చినా కూడా మేము ఎదుర్కొని మనం సమస్యలు సాల్వ్ చేస్తున్నామని చెప్పి దాదాపు 2 సంవత్సరాల నుంచి
మేము నిరంతరం కృషి చేస్తూ దీని మీద ఒక పురోగతి సాధించినాము. మా సార్ కూడా దాదాపు నేను సంతోషపడి ఉంటానని నేను ఆశిస్తూ నెక్స్ట్ ప్రోగ్రాం పూర్వ విద్యా ఉపాధ్యాయులు, చనిపోయిన ఉపాధ్యాయులు మరియు పూర్వపు సీనియర్స్, జూనియర్స్, సబ్ జూనియర్స్ ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా సంతాన సమానం కట్టడంగా మా మిత్రుడు, సహకార మిత్రుడు శ్రీరాములు గౌడు, రామకొండ గౌడ్, ఏపీ నాట్ హ్యాండ్ అండ్ టైమ్స్ అధ్యక్షుడు ఈ ప్రైవేట్ సంస్థ కోరుతున్నాం. విద్యార్థులందరకు, ఇప్పుడు వచ్చినటువంటి విద్యార్థులందరకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, మాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయులకు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నానండి. నేను కూడా ఈ స్కూలు పాత విద్యార్థి, 1975-76 విద్యార్థిని. మాది నేటివ్ ప్లేస్ వచ్చేసి రామకొండ గ్రామం. మరి ఈ రకంగా ఎంతో మందిని పూర్వ విద్యార్థులను కలుసుకోవడం అనేటువంటిది జరిగింది. చాలా సంతోషదాయకమైన రోజు. ముందుగా ఈ స్కూల్ నందు అభ్యాసం చేసినటువంటి ఉపాధ్యాయులు, మరి విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయులు, తర్వాత విద్యను అభ్యసించినటువంటి మన స్నేహితులు, అంటే పూర్వపు విద్యార్థులు చాలామంది చదువుకొని కీర్తిశేషులైనారు. వాళ్ళందరికీ వాళ్ళ పేర్లు చదువుతాను. కొంతమందికి దుర్గం సంగప్ప ఎద్దందొడి, లక్ష్మణ్ గౌడ్ ఎద్దందొడి, గంగం మహేశ్వరయ్య పెండేకల్, సర్వజ్ఞ గుప్తా పెండేకల్, బశ్వరాజ్ పెండేకల్, సుబ్బయ్య రామకొండ, రాజశేఖర్ రామకొండ, బసవలింగ రామకొండ, తర్వాత బొల్లా రామచంద్రారెడ్డి రాంపల్లి, బోగోలు మహేశ్వర్ రెడ్డి రాంపల్లె, మనోహర్ శెట్టి మేరల్లా, ప్రహ్లాద్ శెట్టి మేరల్లా, చదువుల దేవేంద్ర మేరల్ల, కృష్ణేన్ నారాయణ నల్లగుండ్ల, జగదీశ్వర్ రెడ్డి నరశ్యామల, దేవేంద్ర ఇంద్రాంపెల్ల, కిష్టన్న చనగొండ్ల, సూర్యనారాయణ చనగొండ్ల, రాజేశ్వరి జౌలి రాజేశ్వరి, తర్వాత యు వేణుగోపాల్ రెడ్డి, గోవర్ధనగిరి, సుందరయ్య మారల్ల, రామాంజనేయులు నాయర్ మేరల్ల, యాడికి మోహన్ కుమార్, రమేష్ చనగొండ్ల, బోయకృష్ణన్న చనగొండ్ల, రాజా హుస్సేన్ డోను, ప్రస్తుతము డోను, కేబిఎం రంగారెడ్డి లాయర్ గారు, యాడికి జగన్నాథ గుప్తా, మహాబలేశ్వర గుప్తా ఎక్స్ఎమ్మెల్యే, సుభాష్ చంద్రబోస్ గుప్తా, సర్వేశ్వర గుప్తా, సుదర్శన్ గుప్తా, వీళ్ళందరూ కూడా. మరి అదేవిధంగా దానమ్మ పెండేకల్, రంగారెడ్డి పెండేకల్, ఏ బసవప్ప, తర్వాత వీరభద్రప్ప గారు, కాసిం పెండేకల్, హెచ్ నరసింహులు, ప్రసాద్ రామాంజనేయులు, నేష రామాంజనేయులు రామకొండ, బీసీ హనుమంతు చనగొండ్ల, శ్రీనివాసరెడ్డి రామకల్ల, మరియు వై రమణారెడ్డి రామకల్ల, వీరందరికీ మరి అదేవిధంగా మనకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయులు తిమ్మయ్య సార్, ముసలరెడ్డి సార్, శంకరయ్య సార్, ఆంజనేయులు గారు, శ్రీనివాస్ సార్, శ్రీ హుస్సేన్ పీరా గారు, వెంకట్రావు గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, వీళ్ళందరికీ వీరి ఆత్మకు శాంతి కలగాలని, ఆ దేవుని యొక్క కృప ఎల్లప్పుడూ ఉండాలని మనమందరం కూడా ఒక్క నిమిషం ఈ సభాముఖంగా శాంతిని కోరాలని చెప్పేసి ఒక నిమిషం మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాను అందరికీ. ఆల్సో అందరూ నిలబడి నిశ్శబ్దం పాటించాలి. సోదర్ ప్లీజ్ సిట్ డౌన్. మరి ఒక్క నిమిషం దుర్గిరి మండలం ఎంఈఓ గారు స్టేజ్ సభా కార్యక్రమానికి అతిగా వచ్చినటువంటి మన ముఖ్యమైనటువంటి మా ఉపాధ్యాయ గౌరవనీయులందరికీ, తర్వాత ఈ స్కూల్ హెడ్ మాస్టర్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఏ పూర్వ జన్మమో కానీ ఈ స్కూలు ఇంత ఎదగడానికి కారణం ముఖ్యమైనటువంటి వ్యక్తి మా మిత్రులు శ్రీ గౌరవనీయులైనటువంటి గంగారావు గారిని ప్రత్యేకంగా కొనియాడుతున్నాం. ఎందుకంటే
విద్యార్థులు మీరు కూడా మా సార్ మాదిరి అంచెలంచెలా ఎదిగి ఈ స్కూల్ని ఇంకా మరింత గొప్పగా తీర్చిదిద్దాలని కూడా కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఏమైందంటే మరి గంగారావు సార్ గారు ఒక్కరే జడ్జ్ అయినారు, మిగతా వాళ్ళు చదవలేదని అనుకుంటున్నారా? దీనికి ఒక 2 నిమిషాలు మీరు టైం ఇస్తే ఒక చిన్న జవాబు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జనరల్ గారు ఒక రాజు వేటకు పంపించినాడు. ఆ రాణమ్మ కోరికకు మంచి విగ్రహాలు కట్టాలా తన రాజ్యంలో అని చెప్పేసి ఆమె రాళ్ళను తీసుకురావడానికి వాళ్ళ భటులందరినీ కూడా ఇట్లా కొండలు గుంటలు మన పక్కనే ఉన్నాయి కదా, రామపల్లి రామకొండ, అట్లా పంపిస్తారు. కొన్ని రాళ్ళను సెలెక్ట్ చేసి అవి తెచ్చుకొని వచ్చి వాళ్ళ రాజ్యానికి తీసుకొని వచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఆమెను పిలిపించి ఇవి రాళ్ళు తెచ్చాము, మరి ఏం చేయాలని రాజుని అడిగినారు. ఒక దీంట్లో మంచి మంచి శిల్పాలను చెక్కితే పక్కన గుడి కట్టించుకుంటాము, మనం ఎట్లా ఈ కోట దాటి బయటికి పోలేం కదా అండి అని రాజా అని చెప్పేసి ఆమె రాణి కోరితే సరే అని చెప్పేసి ఆ రాళ్ళలో కొన్నిటిని విగ్రహాలు చేశారు. కొన్ని విగ్రహాలు చేయడం వల్ల ఇంకా కొన్ని మైనస్గా మిగిలిపోయినాయి. మరి ఆ విగ్రహాలకు గుడిలో ప్రతిష్ఠించి పూజలు చేయడం అనేటువంటిది జరిగింది. విద్యార్థులారా బాగా వినాలమ్మా మీరు. తర్వాత ఆ పూజలు సరుపుకున్నటువంటి విగ్రహాలు చాలా బాగున్నాయి. ఏవైతే రాళ్ళుగా కొన్ని మిగిలి ఉన్నాయో వాటిని గుడి ముందుగా మెట్లు వేసినారు. మనమంతా ఆ దేవునికి మొక్కాలంటే ఏం చేయాలి బాబు? మెట్టెక్కిపోయి ఆ దేవుణ్ణి పూజించి కిందకి దిగి రావాలి, అవునా లేదా? ఆ దేవుడేమో పూజించబడుతున్నారు, ఈ రాళ్ళేమో తొక్కబడుతున్నాయి. దీనికి కారణం ఏంటి అని అంత ఎవరు భక్తులు రానప్పుడు ఈ రాళ్ళన్నీ లేచిపోయి ఆ దేవుణ్ణి మొరపెట్టుకున్నాయి. ఏమయ్యా నీకు ఇంత గౌరవము, మమ్మల్ని ఏమో కాళ్ళతో తొక్కి నానాకి ఇబ్బందులు పెడుతున్నారు. ఒరే నాయనా, మీరు ఆ ఉలితో శిల్పి చెక్కేటప్పుడు ఆ దెబ్బలు తట్టుకోలేకపోయినారా మీరు? నేను అన్ని బాధలు భరించి దెబ్బలు తట్టుకున్నందుకు నాకు ఈరోజు ఈ పూజ్యం జరిగింది అని ఆ దేవుడు వీళ్ళకి చెప్పడం. కాబట్టి ఎవరైతే మీరు కఠినమైనటువంటి విద్యను అభ్యసించారో, గురువులు నేర్పనేటువంటి విద్యను అభ్యసిస్తారో అప్పుడు మాత్రమే ఆ స్థాయికి ఎదుగుతారు. అప్పుడే మరి ఆయనకి ఇంత గౌరవం ఏంటంటే ఆయన అంత కష్టపడ్డాడు, ఆ స్థాయికి ఎదిగాడు. కాబట్టి మన స్కూల్ గౌరవాన్ని నిలబెట్టాడు. ఆయనకు మరొకసారి అందరం కలిపి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మరిన్ని మన స్కూల్కి మరింత వైభవంగా ఆశలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడంతా మీ ఆధ్వర్యంలోనే ఇంత అభివృద్ధి చెందిందని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా మిమ్మల్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. లేకపోతే ఇటువంటి ఆశయం జరిగేది కాదు. మరి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కూడా జరుపుకునే వాళ్ళం కాదు ఇక్కడ. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ మీటింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హలో హలో మా మిత్రుడు తీర్మానం జరిగేటప్పుడు ముందు గురువుని చెప్పాలా, తర్వాత విద్యార్థులు చెప్పాలా ఉందాపం. దానికి నేనే అధ్యక్షుడు ఎన్నికలను కోరుతూ ఒక విషయం మర్చిపోయాను. నేను ఈ కార్యక్రమంలో ఈ ఆపరేషన్లో పార్టీలకు అతీతంగా మా మేనల్లులు ఉండేకల్ కోగేశ్వర రెడ్డి గారు, తర్వాత బసిరెడ్డి గారు, అచ్చా గోపాల్ రెడ్డి గారు, రాంపల్లి నాగశ్రీని గారు మాకు సహకారం ఇస్తున్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. మరి మీరు తదుపరి కార్యక్రమంలో ఉంటుంది. డ్యాన్స్ శివశంకర్ రెడ్డి గారు అయిపోయింది ముందు పూర్వ విద్యార్థి జస్టిస్ ఎం గంగారావు గారికి, తర్వాత ఆయన గురువు గారైనటువంటి సుంకిరెడ్డి గారు, తెలుగు పండిట్ అప్పట్లో సార్కు, తర్వాత మరియు మన గౌరవనీయులు గంగారావు సార్ గారి మిత్రుడు భాస్కర్ రెడ్డి గారికి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కె మైకేల్ గారికి, మా కమిటీ చైర్మన్ నాగరాజు గారికి, తర్వాత ఈ పాఠశాలలో ఆనుముత్యాల్లో ఒకరైనటువంటి వై మురళీధరుడు గారు, తర్వాత మన ఆర్డీఓ గారికి, గ్రామ సర్పంచ్ గారికి, మన ఎంఆర్ఓ గారికి, తర్వాత మన ఎంఏఓ గారికి, ఇక్కడ వేదిక మీద ఇక్కడున్న ప్రతి విద్యార్థికి మరియు ఇక్కడికి వచ్చిన ప్రతి భాగస్వామి అందరికీ కూడా మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేస్తూ
మన పాఠశాల పుట్టుపూర్వోత్తరాల గురించి నేను కొద్దిగా చాలా తక్కువ విషయాల్లో తెలియజేయదలుచుకున్నాను. అబ్బాయిలు మీరందరూ నా కోసం క్లాస్లో ఎట్లా ఉంటారు ఇక్కడ అట్లే వినండి, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. 1959లో మన జిల్లా పరిషత్కు ఫస్ట్ జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నికైనటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఈ గ్రామంలో ఉన్నటువంటి జవలి సుంకయ్య వాళ్ళ ఇంటికి ఫస్ట్ టైం వచ్చినారంట. అక్కడ జవలి సుంకయ్య గారు శ్రీమతి జవలి సరోజమ్మ గారు, అన్న మీరు జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు కదా, మా ఊర్లో ఎటువంటి స్కూల్ లేదు, మా పిల్లలతో పాటు ఇతర పిల్లలు చదువుకోవడానికి ఇక్కడ ఒక పాఠశాల ఏర్పాటు చేయండి అని చెప్పడంతో మనకి నాంది స్టార్ట్ అయింది, ఇక్కడ పాఠశాల రావడానికి కారణమైంది. అయితే వాళ్ళు మరి స్థలం అడిగారు. స్థలం అంటే మా గోడౌన్లు ఉన్నాయి, కొట్టాలు వేసిస్తామని చెప్పేసి కొట్టాలు వేసి ఇచ్చినారు. 3 గోడౌన్లో స్కూల్ స్టార్ట్ అయింది 1960. ఆయన 1959లో వచ్చారు, 60లో స్కూల్ స్టార్ట్ అయింది. ఇక తర్వాత 60 నుండి 1982 వరకు 22 సంవత్సరాలు కొట్టాల్లోనే ఈ పాఠశాల నడిచింది. ఆఫీస్ రూమ్ అంటే ఒక మట్టి విద్య, 6-7 తరగతులు గోడౌను, 8-9 తరగతులు కొట్టాలు, వాటిలో డెస్క్లు ఉండేవి. వర్షం వస్తే ఇంటికి పంపించేవాళ్ళు, పాములు వచ్చినా ఇంటికి పంపించేవాళ్ళు. అటువంటి రోజుల్లో దీనికి 1969లో పాఠశాల భవనం కోసం శంకుస్థాపన జరిగింది. అంటే దాదాపు 9 సంవత్సరాలు. ఆ తర్వాత 13 సంవత్సరాలకు బిల్డింగ్ ఏర్పడింది. ఇక్కడ మనకు కనపడేటువంటి 5-6 రూములు మాత్రం 1982లో తయారయ్యాయి. అప్పటి మీరు చూస్తే బాగా కనబడుతుంది, చాలా హైట్ ఉంది. తర్వాత మళ్ళీ ఈ పక్కన 2 రూములు వచ్చాయి, అటువైపు ఒక 2 రూములు వచ్చినాయి. 2012లో ఈ మనం ఇక్కడ కూర్చున్న పెద్ద బిల్డింగ్ 8 రూములు వచ్చేసినాయి ఇక్కడికి. ఇప్పుడు 2023కి పూర్తి స్థాయి మనకు ప్రహరీ గోడతో పాటు స్కూల్ ఒక రూపాన్ని దిద్దుకుంది. అయితే ఈ మధ్యకాలంలో 2017లో ఈ స్కూల్కి హాస్టల్ మూతపడిపోయింది. అంతకుముందు హాస్టల్ ఉండేది. ఎందుకంటే మన గంగారావు సార్ గారు ఇక్కడ చదువుకున్నప్పుడు హాస్టల్ ఉండేది. ఆయన ఎప్పుడైతే జడ్జి అయ్యారో వెంబడే పేపర్లో వచ్చింది, మనవాడే జడ్జి అయ్యారు అని చెప్పి పేపర్లో వస్తే మేము చాలా సంతోషపడ్డాం. నిజానికి సార్ నాకు అంతకుముందు తెలియదు. పేపర్లో చూసిన వెంటనే ఒక లెటర్ టైప్ చేసి కంగ్రాచులేషన్ సార్ అని పంపించాను. సార్కి దసరా పండుగ రోజు ఫోన్ చేస్తేనే వీళ్ళు ఎప్పొచ్చినాయి అని చెప్పాను. నాకు చాలా సంతోషమైంది. తర్వాత విషయం ఏంటంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన స్కూల్లో తాగడానికి నీళ్ళు ఉండేవి కాదు. మనమంతా సంత బావిలో, అక్కడ కారణంలో బావిలో, ఇంకా స్టేషన్కి ఒక బావి ఉండేది, అక్కడ స్టేషన్లో రైల్వే స్టేషన్లో తినేవాళ్ళం చిన్న క్యారేజ్ తెచ్చుకొని. నేను ఈ స్కూల్లోకి 2017 సెప్టెంబర్లో వచ్చిన రోజు చూశాను. ఏమైందంటే నీళ్ళు లేవు. మేము కూడా క్యారెట్లు కడుక్కోకుండా చేతులు మాత్రం కడుక్కొని ఇంటికి తీసుకువెళ్ళాం. ఒక వారం రోజుల తర్వాత ఒక 50,000 రూపాయలు ఖర్చు పెట్టేసి ఒక బోరు దింపి కొత్త మోటార్ వేయించేస్తాం. ఇంకొక మోటార్ వచ్చింది. ఇప్పుడు మన స్కూల్లో 4 బోర్లు ఉన్నాయి. ఒక బోర్ రిజర్వ్లో ఉంది, ఒక హ్యాండ్ పంప్ ఉంది, 24 కుళాయిలతో పాటు 13 టాయిలెట్లు, పిల్లలందరికీ కావాల్సినటువంటి ఫర్నిచర్, ట్యూబ్ లైట్స్, ప్రతి రూమ్కి 5 ఫ్యాన్లు, 5 ట్యూబ్లు, మంచి గ్రీన్ బోర్డ్స్ అన్నీ వచ్చినాయి. ఇన్ని వచ్చిన తర్వాత మనకు ఇంకొకటి రాంది ఏంటంటే ఫస్ట్ 20 సంవత్సరాలు ఎగ్జామ్ సెంటర్ డోన్లో జరిగింది. ఆ తర్వాత 20 సంవత్సరాలు పత్తికొండలో ఎగ్జామ్ రాసాం. మళ్ళీ 20 సంవత్సరాలు తుగ్గల్లో రాసాం. ఈ మధ్యకాలంలో జొన్నగిరి వాళ్ళు జొన్నగిరిలో పరీక్ష రాసుకుంటున్నారు, తుగ్గల వాళ్ళు తుగ్గలు రాసుకుంటారు. మన పిల్లలు మాత్రము 20 కిలోమీటర్లు ఒక్కొక్క ఆటో మీద 27 నుంచి 30 మంది దాకా ప్రయాణం చేసేవాళ్ళు. అది చూస్తే నిజంగా వాళ్ళు పరీక్ష రాసి ఇంటికి వస్తారా ఇంత ఎండల్లో అని అనిపించేది. అటువంటి రోజుల్లో అవి పేపర్లు వచ్చిన తర్వాత ఈసారి మనకు మొట్టమొదటిసారిగా ఒక్కరు కాదు, మన ప్రధానోపాధ్యాయులు మరియు తర్వాత గంగారావు సార్ గారి కృషి, అక్కడ నాకు ఎదురుగానే కనబడుతున్న ఈ స్కూల్లో ఇంతకుముందు పనిచేసినట్టు రమేష్ సార్ కూడా మన స్కూల్కి ఒక ఎగ్జామ్ సెంటర్ వస్తే బాగుంటుంది సార్, ప్రయత్నం చేయండి అని చెప్పారు. ఆ రోజు నేను మనసులో పెట్టుకున్నాను. ఆ రోజు నుంచి ప్రయత్నం చేశాము. అందరి కృషి వల్ల ఈరోజు నిన్న లేక మొన్న ఒక 2 రోజుల కిందట అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ మన స్కూల్కి వచ్చి మన పిల్లలందరితో చెప్పారు, మీరు ఈ సంవత్సరం ఫస్ట్ టైం మన స్కూల్లోనే ఎగ్జామ్ రాస్తారు. ఎందుకంటే ఏ ఒక్కరోజు కూడా శ్రమ లేకుండా ఇంట్లో నుంచి అమ్మ నాయన సహాయం లేకుండా కూడా సైకిల్లో కానీ నడుచుకుంటూ కానీ వచ్చేంత దగ్గరలో ఎగ్జామ్ రాసుకునే అవకాశం కల్పించినందుకు, ఈ వెనక కృషి ఉన్నందుకు మన హెచ్ఎం మైకేల్ గారికి, తర్వాత మరియు మనందరికీ ఈరోజు మూల బిందువు అయినటువంటి గంగారావు సార్ గారికి, మేము చేసే ఈ ప్రతి పనిలో మా వెన్నట్టు ఉన్న భాస్కర్ అన్నకు వీటికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక తర్వాత రెండవది ఏమంటే మన ప్రాంతంలో 10వ తరగతి అయిపోయిన వెంటనే పిల్లలకు పెళ్లి చేస్తారు. అట్లా కాకుండా ఈ స్కూల్లో మనకు ఇంకొక 2 క్లాసులు ఉంటే 12 వరకు చదువుకుంటే పిల్లలకు 17 ఏళ్ళు నిండుతాయి కదా అనే ఉద్దేశంతో కాలేజ్ కావాలని చెప్పి
గట్టిగా ప్రయత్నం చేసాం. ఎమ్మెల్యే ద్వారా లెటర్లు తీసుకుపోయించాం, ఎంపీ ద్వారా లెటర్లు ఇచ్చాం, అన్ని ప్రయత్నాలు చేసాం. చివరికి మనకు సిబిఎస్ఈ అఫిలియేషన్ వచ్చేసింది. మన స్కూల్ను మన జిల్లాలో 560 స్కూళ్ళలో 160 స్కూళ్ళను సిబిఎస్ఈ స్కూల్స్గా అప్రూవ్ చేశారు. అందులో మనది ఒకటి, తుగ్గలి, జొన్నగిరి అండ్ పెండెకల్. తర్వాత రెండవ విషయం ఏంటంటే సిబిఎస్ఈతో పాటు ఈ స్కూల్లో దాదాపు ఇప్పటి వరకు 7,263 మంది విద్యార్థులు చదువుకొని బయటకు వెళ్ళారు. అందులో నంబర్ 1 క్యాండిడేట్, ఈ స్కూల్లో చేరిన అడ్మిషన్ నంబర్ 1 సుల్లన్న అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఫోన్ చేశాడు, సార్ నేను మన స్కూల్లో నంబర్ 1 అని చెప్పి ఆయన ఈరోజు వచ్చి ఉన్నారు. ఎక్కడున్నారో నాకు తెలియదు. తర్వాత ఆయన వేదిక మీదకి రప్పిస్తాం. ఆయన సంతోషాన్ని మనం ఒకసారి పంచుకుందాం. ఇక తర్వాత ఇప్పుడు ఈ రోజు మన స్కూల్ కావాల్సిన అన్ని వసతులు వచ్చాయి. ఎగ్జామ్ సెంటర్ రావడానికే కాంపౌండ్ వాల్ కావాలి. కాంపౌండ్ వాల్ లేకుంటే ఎగ్జామ్ సెంటర్ అయ్యారు. రైల్వే గేట్ ఉంటే ఎగ్జామ్ సెంటర్ అయ్యారు. సో అన్ని అవరోధాలు దాటుకొని మనం బయటకు వచ్చేసాము. ఇంక ఈ రోజు మనం ఇంత పెద్ద స్టేజ్ మీద అంటే ఆఫ్టర్ 6 years 60 సంవత్సరాల కిందట పుట్టినటువంటి ఈ స్కూల్కు సో షష్టిపూర్తి అంటారు కదా, ఒకటి జరిగిందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇక తర్వాత మనకు కావాల్సినటువంటి విషయాలన్నీ ముందు ముందు చెప్పాల్సిన వాళ్ళలో చాలా మంది ఉన్నారు, కాలం తక్కువ ఉంది. నాకు తెలిసిన విషయాలు నేను పంచుకున్నాను మీతో. ఇంకా ఎవరికైనా ఏమైనా తెలిసిన ఉన్నప్పుడు మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఉన్నాను. థ్యాంక్ యూ శివశంకర్ రెడ్డి గారు. ఈ పాఠశాల పుట్టుకూడటం గురించి చాలా చక్కగా వర్ణించారు. మీరు కూడా పిల్లలు చాలా అదృష్టవంతులు. మేము అప్పుడు కొట్టలో చదువుకున్నాం, పాములు వచ్చేవి. గంగాధర సార్ వస్తున్నప్పుడు కూడా పాములు వచ్చినాయి. మీరు చాలా అదృష్టవంతులు. ప్రతి ఒక్క విద్యార్థితో నేను ఏం చెప్తుంటే టెక్స్ట్ బుక్స్ ఖచ్చితంగా ప్రతిరోజు టీచర్లు చెప్పే పాఠాన్ని రోజు రివిజన్ చేయండి. అప్పుడే మీకు ఎగ్జామ్ సెంటర్లో కష్టపడాల్సిన అవసరం ఉండదు. అప్పుడే మీరు 100% పద్దాలు చేస్తారని నాకు తెలిసినంత వరకు నేను చెప్పగలుగుతున్నాను. చిన్న కార్యక్రమం ఉంది. మేనత్త పట్టుకొండ పెద్దమ్మ గారు ఫ్రీడమ్ ఫైటర్. ఆమె పేరిట ఒక కేపీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్స్ ప్యాడు, జామెట్రీ బాక్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కేవలము సమయాలు లేనందువల్ల ఇద్దరిని పిలిచి ఎంఈఓ గారు ఆ ట్రస్ట్ వాళ్ళు వచ్చి కార్యక్రమం నడుస్తుంది. క్విక్గా తొందరగా, సమయం లేదు, ఇంకా మాట్లాడాల్సి ఉన్నారు. సార్ సెక్రటరీ గారు చెప్పినందుకు ధన్యవాదములు. సభాధ్యక్షులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా 10th క్లాస్ ఈ సంవత్సరము వాళ్ళు ఇక్కడనే సెంటర్ రాయబోతున్నారు కాబట్టి మొత్తం 147 మంది విద్యార్థులు ఇక్కడ 10th క్లాస్ ఉన్నారు సార్. వాళ్ళందరికీ కూడా మన కేఆర్ ట్రస్ట్ వారు మనకి ప్యాడ్లు, జామెట్రీ బాక్స్, పెన్ను, ఎందుకంటే ప్రతి స్కూల్లో కూడా విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులుగా వాళ్ళు ఇస్తూ ఉన్నారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని దాతలు ఎవరైనా సరే వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ 10th క్లాస్ 147 మందికి 147 మంది 100% సాధించాలనే కోరికతో ఈ ప్రశ్న ముందుకు పెట్టినందుకు మీకు ధన్యవాదాలు సార్. మరి మీ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ శివకుమార్ అమ్మా ఇటువంటి కొద్దిగా ఎన్ని జరుగు అన్నగా అన్నని వెనక్కి జరుగు. క్లాస్ కొట్టండి. పైకి మెట్లకు ఏ బాబురే, ఏ బాబు ఇటు చూడరా, కిందికి కాదురా చూసేది. సిగ్గెత్తుందా?
మాకు ఇవ్వలేదని ఎవరు బాధపడద్దండి. కేవలము ఇక్కడ ఒక కార్యక్రమం చేపడుతున్నాం. మా జడ్జి గారికి టైం చేయడం వల్ల మిగతా వాళ్ళకి హెడ్ మాస్టర్ గారు ఎంఈ గారు వచ్చి ఆ ట్రస్ట్ వాళ్ళు వచ్చి అందరికి ఇస్తారు. బాబు మరి తిరిగి పాఠశాలకు వచ్చినటువంటి హుస్సేన్ సార్కి అందరూ చప్పట్ల ద్వారా ఆహ్వానిద్దాం ఒకసారి. సన్మానం ఉండేది ఆయన తర్వాత తీసుకున్నట్టు రన్నింగ్ పెట్టేసి అడ్డంలో మంచిగా చేయలేము. రన్నింగ్ పెట్టేసి అంటే మోస్ట్ సీనియర్ మాకు ఇచ్చినట్టు తెలియజేసారు. మేము వచ్చినప్పుడు మా చదువుకునేటప్పుడు మాకు ఇచ్చినట్టు. అంతకుముందు ఈయన ఉండేటోడు శర్మ సార్ అని. కొద్ది ముందుకు రమ్మా పాపని. మన ఈ 20 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ ఎంతో ఉత్సాహంతో వచ్చినటువంటి సార్కు మన విద్యార్థులు ఫ్లవర్ బొకే ఇచ్చి ఆహ్వానిస్తున్నారు. అందరూ చప్పట్లు కొట్టవలసిందిగా మరొకసారి కాదు. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్. ప్లీజ్ గురువు గారు, వెంకరెడ్డి గారు, మేము వెళ్ళి పర్సనల్గా తెలిసిన గురువులు వస్తారని అనుకున్నాం, రాలేదు. తిప్పన్న సార్, భాస్కరరావు సార్, రమణయ్య సార్ వస్తామన్నారు. కాకపోయినా ఆ గురువులకు నా పదాభివందనలు. అలాగే సోదరులైన జస్టిస్ గంగారావు గారు, మా సోదరుడు భాస్కర్ రెడ్డి, మురళీధర్ గారు మరియు మరియు స్కూల్ హెడ్ మాస్టర్ దగ్గర పెట్టుకోండి సార్. వేదికపై ఉన్న మిగతా పెద్దలు, నాతో ఇంతకుముందు చదువుకున్న విద్యార్థులు, ఇప్పుడు చదువుకున్న విద్యార్థులు, పిల్లలు సైలెన్స్ ప్లీజ్. నేను టీచర్నే. విద్యార్థులు, ఈ సభకు చేసిన అందరి పెద్దలకి నా హృదయపూర్వక వందనములు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, తిప్పన్ సార్ వస్తున్నట్టు ఐడెంటిఫై చేస్తాం. తిప్పన్ సారే కదా విద్యార్థులు ఆయన తోలుకోవాల్సిన కోరుతున్నాం. ఒకసారి సైలెంట్గా ఉండాలా, ఇది మంచి పద్ధతి కాదు. అల్లం సార్ చెప్తున్నా బాయ్స్కి, ప్లీజ్ కీప్ సైలెన్స్. సో ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ చదువుకుని విద్యార్థులు అందరూ కూడా ఇక్కడ రావాలనుకున్న కళ ఈరోజు నిజానికి సార్థకమైంది. దానికి సీడ్ వచ్చేసి మన పూర్వ విద్యార్థి గంగారావు గారు. అంటే ఇక్కడ నేను చదువుకున్నానయ్యా, నా స్కూలు, ఈ ప్రాంతం యొక్క గుర్తులు నాకు వస్తాయి, అందుకోసమే నేను ఇక్కడ
డోర్ ఓపెన్ చేసి ఏ టైంలోనైనా పెద్దకలు వస్తుందంటే డోర్ ఓపెన్ చేసి చూసేవాడని నాకు తెలిసింది. అలాగే ఆయనకు ఒక్కటే కాదు, చాలామందికి కూడా ఇలాంటి అనుభవాలు ఉంటాయి. నేను జనరల్గా 8:30-9 గంటలకు ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ ఎక్కి మద్రాసు వెళ్ళేవాళ్ళం. మద్రాసు వెళ్ళేటప్పుడు మా ఫ్యామిలీ అంతా ఉన్నప్పుడు 8:30-9కి ఎక్కితే 10-10:30 మా పిల్లలు ఇద్దరు పడుకుంటారు. మా మిస్సెస్ అక్కడ పడుకోవడానికి రెడీ అయినప్పుడు నేను ఇంకా పడుకోనిండాను. మా పిల్లలు అడుగుతారు, డాడీ నువ్వు పడుకో అని. అంటే ఆయన పడుకోలేండి, 2 కళ్ళు స్కూల్ రావాలా, అది దాటిన తర్వాతనే ఆయన బెడ్ ఎక్కుతాడు. సో ఇలాంటి ఎంతో అనుభవాలు, ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసిన ఆశ ఈరోజు అందరి కళ నిజమైంది. ఇక్కడ ఈ సమావేశం జరగడానికి ఇది ముఖ్య ఉద్దేశం అయితే, ఈ సమావేశం వల్ల మేము చదువుకున్న విద్యార్థులందరూ అంటే క్లాస్మేట్స్ అందరూ ఒకసారి కలుసుకోవాలి, వాళ్ళు యోగక్షేమాలు కనుక్కోవాలి, వాళ్ళు ఎలా ఉన్నారు అనే ఉద్దేశము అది రెండవది. ఇంకా మూడవది ఏమంటే, మాకు చదువు చెప్పిన గురువులని ఒకసారి కలిసి వాళ్ళకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పాలి అనేది మా మూడవ ఉద్దేశం. ఆ తర్వాత ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉంటున్నారో, మాదేదో రిమోట్ అని కానీ పల్లెటూరు అని కానీ కాకుండా మేమందరం చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఇక్కడికి రావడం వల్ల మా స్కూల్ ఏమాత్రం చిన్నది కాదు. ఎన్నో ఏళ్ల క్రితమే ఎలాంటి అవకాశం లేనప్పుడే ఉన్నత స్థానాలకు వెళ్ళగలిగిన విద్యార్థులు ఉన్నారు. కాబట్టి మేము కూడా ఉన్నత స్థానాలకి వెళ్ళగలము అని వాళ్ళ గుండెల్లో ఒక శక్తిని నింపాలి అనేది ఈ సమావేశం యొక్క మరో ఉద్దేశం. తర్వాత మేము చదువుకున్న స్కూలు గొప్పదనం, ఇది ఏదో చిన్న స్కూల్ కాదు. ఈ సమావేశం అయిపోయేలోగా ఈ స్కూల్ యొక్క ఉన్నత స్థాయి పెరగాలి, గొప్ప స్థాయికి మా స్కూల్ ఉంది అని జరగాలి అనేది మేము ఈ స్కూల్ యొక్క ఈ ముఖ్య ఉద్దేశం. తర్వాత ప్రతి ఒక్కరికి ఎన్నో అనుభవాలు ఉంటాయి. నేను కూడా ఇక్కడ చదువుకున్న విద్యార్థిని. 1980లో నేను ఇక్కడ 10th క్లాస్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్, ఒక సైడ్ BA MA చదువుతూనే ఇంకొక సైడ్ AMI MTech PhD చేశాను. ఆ తర్వాత నేను ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్గా ఉన్నాను. అయితే వీటన్నిటికీ కూడా ఆధారం ఏంటంటే ఇక్కడ మాకు చదువు చెప్పిన టీచర్లు. ఏమనుకోకండి సార్, తిప్పన్న సార్ని మేము పాలబుగ్గల తిప్పన్న సార్ అనుకున్నాము, పాలబుగ్గడు అనేవాళ్ళం. ఏమనుకోండి సార్, అది అనడానికి ఒక రీజన్ ఉంది. అంటే ఆయన పాఠం చెప్పేటప్పుడు ఎంత కమిట్మెంట్గా చెప్పేవాడంటే, ఒక పద్యాన్ని రాగయుక్తంగా చెప్పేటప్పుడు ఇక్కడ ఒక బుగ్గ వచ్చేది, అయినా ఆయన ఆగకుండా పాఠం చెప్పేవాడు. అందుకే ఆయన పాలబుగ్గ అనేవాళ్ళం మేమందరం. అంత కమిట్మెంట్గా పాఠం చెప్పినప్పుడే, అందుకే ఈరోజు కూడా 45 ఏళ్ల తర్వాత కూడా భూమూవులు ప్రథమా విభక్తి మేము మర్చిపోలేదు సార్. మీకు ధన్యవాదాలు. అలాగే రమణయ్య సార్ వస్తారనుకున్నాం, మరి వస్తానని చెప్పారు. వాళ్ళందరి ప్రోద్బలము, వాళ్ళందరి శక్తి ఉండడం వల్లనే మేము ఉన్నత స్థానానికి వెళ్ళగలిగాము. కాబట్టి ఈ సమావేశం యొక్క సార్థకత ఈరోజు దీంతో నెరవేరింది అని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కగా చెప్పారు. చిన్న కార్యక్రమం. సుగ్రేడ్ సార్ కుమారుడు వచ్చి మిస్సెస్ గంగారావు గారికి బొగ్గ ఇస్తారని. చూడండి. రాజశేఖర రెడ్డి గారని, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మా సార్ సింకిరెడ్డి గారి కుమారుడు. ఆయన ఇక్కడే పుట్టారు, ఆయన చదువు వేరే దగ్గర చదివింటారు. అందువల్ల మాకు చాలా అభిమానం మా సార్ కొడుకు అంటే. ఆయన డెంటల్ సర్జన్. సన్మానం నాకు ఇక్కడ దాకా వచ్చానని చెప్పి నాకు బుక్ చేస్తానని చెప్పారు. వచ్చారు, పాప సంతోషం.
విద్యార్థులు అందరూ కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి అందరూ. ఇదొక గొప్ప సంగమం, సమ్మేళనం. ఇటువంటి సమ్మేళనం ముఖ్యంగా ఎంతో శుభ సందర్భం అంటే ఈ స్కూల్ తరఫున తుంగిరెడ్డి గారు 25 రూపాయల చెక్కు అభివృద్ధి కోసము సార్ జస్టిస్ మీదుగా వారికి ధన్యవాదాలు. చాలా కృతజ్ఞతలు. ఉపాధ్యాయులు ఎంత ప్రేమ చేసుకుని మీరు కూడా గమనించండి. ఇటువంటి సమ్మేళనం నభూతో నభవిష్యత్. మోహన్ ఒకసారి పైకి రా. అంబల్లి మోహన్ రెడ్డి అత్యంత ప్రేమ వ్యక్తి. నేను నాకు చాలా ప్రేమ ఉంది. ప్రత్యేకంగా ఆయన హార్ట్ ఆపరేషన్ చేసుకున్నాడు, కంటేసుకున్నాడు, అయినా కూడా ఓపికతో వచ్చినారు. కృతజ్ఞతలు. ఇక్కడ మీకు అందరికీ ఈ సభ ఉపాధ్యాయులుగా మన జడ్జి సార్కి చదువు చెప్పిన గురువులు సుగ్గిరెడ్డి గారి కుమారుడు డాక్టర్ ఐ రాజశేఖర రెడ్డి గారు ఈ పాఠశాల అభివృద్ధి కొరకు 25,000 రూపాయల చెక్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు అందరం చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. తర్వాత ఈ స్కూల్లోనే చదువుకున్నప్పుడు ఆయన మన స్కూల్ నుండి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. మరి ఈ పాఠశాలలో చదువుకొని గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్న వారందరూ కూడా మన ముందుకు వచ్చేస్తున్నారు. మరి వాళ్ళు మనకెంతో ఆదర్శప్రాయాలు. ప్రతి ఒక్కరిని కూడా మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి మీరందరూ గట్టిగా ఒకసారి క్లాప్స్ కొట్టాలి. ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకోండి, ఏ స్థానాల్లో ఉన్నారు ఈ పాఠశాలలో చదివి. క్లాప్స్. మాకంటే సీనియర్ ఆరేళ్ల గ్రామస్తుడు మురళీధరన్ గారు సైంటిస్ట్లో దాదాపు 22 అవార్డులు పొందినాడు. వెంకయ్యనాయుడు చేతులు ఎన్నో అవార్డులు పొందినాడు. తన సంతోషాన్ని పాడడానికి మన జస్టిస్ గంగా మీదుగా 10,000 రూపాయలు చెక్ ఇస్తున్నాడు. థ్యాంక్ యూ సార్. తర్వాత డాక్టర్ మురళీధర్ గారి గురించి నాకు వాళ్ళ ఫాదర్తో అనుబంధం ఉండింది. 2 మాటలు చెప్తామనుకుంటున్నాను. ఆయన ఈరోజు ఒకసారి ఎంఎస్సీ అయిపోయిన తర్వాత ఢిల్లీకి వెళ్ళారంట. వివిగిరి రాష్ట్రపతిని కలిసి ఆయనతో కలిసి ఫోన్ చేశారు. బాబు మీకు ఏం కావాలి అంటే నాకు పిహెచ్డీలో సీట్ కావాలని అడిగారంట. పిహెచ్డీలో సీట్ ఇచ్చారు ఆయన. ఆ తర్వాత ఉపరాష్ట్రపతితో కలిసి స్టేజ్ వేదికను పంచుకున్నారు. 22 యూనివర్సిటీల్లో సన్మానం పొంది మన దేశంలో 4 జాతీయ అవార్డులు తీసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టార్ట్ చేస్తాను. సెప్టెంబర్ నుండి 1976 జూన్ వరకు పనిచేసిన 6 ఇయర్స్. ఆ టైంలో చాలామంది నా శిష్యులు ఉత్తమమైనటువంటి పొజిషన్లో ఉన్నారు. అందులో ప్రథముడు సారు గంగారావు సారు. ఆయన గుర్తు పెట్టుకొని మేము ఎక్కడో నంద్యాలలో ఉంటే తెలుసుకొని అదే పనిగా పిలిపించుకునే దానిలో ఆయన సన్మాన కార్యక్రమానికి వచ్చేటట్లు చేసినారు. అప్పుడు నా శిష్యుడు ఏ గురువు అయినా సరే కోరుకునేది ఏమిటంటే శిష్యుడి యొక్క ప్రతిభతో పాటు ఆయన ఉత్తమమైనటువంటి పొజిషన్లోకి పోవాలని, తర్వాత తద్వారా శిష్యుని ద్వారా గురువుకు గౌరవం దక్కుతుంది. నా శిష్యుడు అని తండ్రి కూడా చెప్పుకోవడం కానీ కొడుకని
నా శిష్యుడు ఇంత గొప్పవాడైనాడని చెప్పి గురువు కోరుకుంటాడు. ఆ విధంగా ఈనాడు ఆయన చేసి చూపించినాడు. అదే నాకు ఎంతో అనిపిస్తుంది. తండ్రి అయినా మర్చిపోతాడేమో కానీ మరి శిష్యుడు గుర్తుపెట్టుకొని అదే పనిగా పేరుతో సహా చెప్పి పిలిపించుకున్నారంటే నాకు నా జీవితంలో ఇంతకంటే ఒక సంఘటన జరిగి ఉన్నది. అప్పటి నుంచి రోజు నృత్యం చేసుకునేవాడు. అదే ప్రతి గురువు కోరుకునేది తన శిష్యుల యొక్క గొప్పతనాన్ని. అది మాత్రము శిష్యులు మర్చిపోకూడదు. శిష్యులు ఎంత గొప్పవాళ్ళైనా గురువుకు కొడుకులతో సమానం. మీరు కూడా పిల్లలు ఉత్తమమైనటువంటి పొజిషన్లో పోయినప్పుడు గురువులను మాత్రము ఎప్పుడూ మర్చిపోవద్దండి. అట్లే నేను గంగారావు సార్ని చూసినప్పుడు ఆయన అప్పటి నుంచి చదువుకున్న ఇన్సిడెంట్స్ కొన్ని గుర్తు చేసినాడు. అదే నాకు ఇప్పటికీ గుర్తుందంటే అంతకన్నా నాకు కలిగేటువంటి గౌరవం ఇంకొకటి లేదు. ఎప్పుడు అదే మతికి వస్తుంది. కాబట్టి ఈనాడు ఇంత వయసులో కూడా నాకు 80 ఏళ్ళు పూర్తి అవుతున్నాయి. అదే పనిగా మా కొడుకును పిలుచుకొని ఆయన కూడా పోయేస్తామని చెప్పి సెలవు పెట్టి నన్ను తీసుకొచ్చి సార్ పరిచయం చేసినాను. కాబట్టి నేను ఈ సంఘటన ఎప్పుడు కూడా మర్చిపోలేను, మరవలేను. థ్యాంక్ యూ. మీరు మాకు 10th క్లాస్లో తెలుగు పండిట్గా వచ్చినప్పుడు పాదలేపం గురించి ఒక పెద్ద గుర్తుంటుందిగా మాకు గుర్తుందా, వరుది ప్రవాక్రి గురించి చాలా చక్కగా సార్ నాకు ఎప్పటికీ మెమరీ బ్లాక్ ఉంది. అది భగవంతుడి ఇచ్చిన వరం సార్. మీకు గుర్తుందో లేదో కానీ ఉంటుంది. నేను గుర్తు చేస్తున్నా. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఇప్పుడు సార్ మాట్లాడు. హలో, తమకు నమస్కారములు. ఇక్కడ విచ్చేసినటువంటి శిష్యులకు, పెద్దలకు అందరికి కూడా వారికి హృదయపూర్వక వందనములు. ఈరణ సార్ వచ్చి నా ఇంటికి వచ్చి 6 సంవత్సరాల నుంచి అక్కడ ఎమ్మెనూరులో ఎర్రగోట ఇంజనీరింగ్ కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారట. కానీ మాకేం తెలియదు. కానీ వారం కిందట, అంటే 2 వారాల కిందట మా అడ్రస్ పట్టుకొని వచ్చి ఇంటికి వచ్చితే ఆ సమయంలో నేను ఊర్లో లేను. మా కూతురు ఉద్యోగము అనంతపురంలో ఉద్యోగం చేస్తుంటే ఆమె దగ్గర ఉన్నాను. అక్కడికి ఫోన్ చేసి మీరు తప్పక రావాలి సార్ అని అన్నారు. మళ్ళీ 3 రోజుల కిందట వచ్చి మీరు తప్పక రావాలి సార్ అంటే అదే పనిగా వచ్చినాము. చాలా సంతోషం. నేను ఇక్కడ 1971లో ఇక్కడ కొత్తగా ఉద్యోగంలో చేరినాను. అప్పుడు నేను వచ్చినప్పటికీ సారు దుంకిరెడ్డి సారు ఎస్టీ అంటే సీనియర్ తెలుగు పండిట్గా, నేను జూనియర్ తెలుగు పండిట్గా పనిచేసినాము. ఆయన నాకు కొన్ని సలహాల మేరకు నేను అప్పుడే ఉద్యోగంలో ఈ స్కూల్లోనే ఫస్ట్ అడుగు పెట్టినటువంటి వాడిని. ఈ విధంగా బోధించాలని నాకు కొన్ని సూచనలు ఇచ్చినాడు. ఆ సూచనల మేరకు నేను పాఠాలను చక్కగా నా హృదయపూర్వక కొత్తగా వచ్చినాను కాబట్టి చాలా ఉత్సాహంగా నేను ఇక్కడున్న 1980 వరకు జూన్ వరకు, అంటే ఏప్రిల్ జూన్లో నేను ఇక్కడి నుండి బదిలీ అయిపోయినాను. అప్పటి వరకు నేను భాస్కర్ రావు సారు ఇద్దరు కూడా, అప్పుడు జనరల్ మ్యాథ్స్ అనేవి ఉండేవి. భాస్కర్ రావు సారు మేము ఇద్దరం కలిసి ట్యూషన్స్ కొన్ని సంవత్సరాలు గడిపినాము. నేను తెలుగు పండిట్ అయినా అప్పుడు తెలుగే కాకుండా లెక్కలు కూడా బోధించేవాడిని. లెక్కలు నాకు చాలా ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్టు. కానీ నేను ఆ లైన్లో పోలేదు. తెలుగు పండిట్గా అప్పుడు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఉద్యోగరీత్యా నేను విద్యానగర్ అని వాకాడు సంస్థ, మనకు జనార్దన్ రెడ్డి, నేలమల్లి జనార్దన్ రెడ్డి గారు అప్పుడు అక్కడ చీఫ్ మినిస్టర్గా మనకు కొన్ని కాలం పనిచేసినాడు. అక్కడ ఆయన కరస్పాండెంట్గా ఉన్నాడు. అప్పుడు అక్కడ నేను
ఆ కోర్సులో పి విద్వాన్ అన్నటువంటి ఆ కోర్సులో చేరినాను. తదనంతరం 71లో నాకు జమనబండ రామకృష్ణారెడ్డి గారి సిఫారసు వలన నాకు పెండేకల్ ఆర్ఎస్లో ఉద్యోగం వచ్చింది. ఆయన సహాయము నాకు నేనే కాకుండా నా కుటుంబము కూడా ఎంతో అభివృద్ధి చెందేటట్లుగా ఆయన ఉద్యోగం ఇప్పించడం వల్ల మా కుటుంబం అంతా కూడా అభివృద్ధి చెందింది. మా కుటుంబంలో నేను ఒక్కడే విద్యావంతుణ్ణి, కానీ ఇప్పుడంతా మా కుటుంబంలో 75% అందరూ కూడా విద్యావంతులైనారు. ఇప్పుడు నా సంతానము చెప్పుకుంటే నాకు కోడళ్ళు కొడుకులు ఇద్దరు కొడుకులు 2 కోడళ్ళు, వాళ్ళు కూడా డాక్టర్స్. నేను టీచర్ అయినా మా కుమారులు డాక్టర్స్ అయినారు. త్వరలోనే మా చిన్న కుమారుడు చిన్న కోడలకు నర్సింగ్ హోమ్ ఓపెన్ చేయకపోతున్నాము. కాబట్టి ఆ రోజు జామనకొండ రామకృష్ణారెడ్డి నాకు ఉద్యోగం ఇప్పించడం వలన నా కుటుంబము ఎంతో ఎదిగిపోయింది. నా కుటుంబమే కాకుండా మా సోదరుల కుటుంబము కూడా చాలామంది ఇంజనీర్లు అయినారు. కాబట్టి నేను ఒక్కడు చదువుకోవడం వల్ల ఒక కుటుంబంలో మా నాయన చాలా అనాగరికుడు, వరలు కాపరి అయినా నన్ను ఒక్కనే చదివించినాడు. మేము 5 మంది అన్నదమ్ములం, అందులో లాస్ట్ నేను చిన్నవాడిని. లాస్ట్ చిన్నవాడిని. నన్ను ఉద్యోగస్తులు చేసినాడు. ఆయన వలన ఈ కుటుంబం అంతా కూడా మెరుగుపడింది. కాబట్టి ఇదంతా నాకు సంబంధించిన విషయము. ఇంకా విద్యాబోధనలో వస్తే, విద్యాబోధనలో ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయుల కంటే అప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయులు వాళ్ళ కుటుంబము ఏ విధంగా చూసుకునేవాళ్ళు, విద్యార్థులను కూడా ఆ విధంగా చూసుకునేవాళ్ళు, వాళ్ళు ఆర్ట్ఫుల్గా పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయులు చూస్తే వారిని నాకు ఎంతో బాధ కలుగుతుంది. కాబట్టి ఆ పూర్వం ఉన్నటువంటి విద్యార్థులు ఇప్పటి వరకు కూడా 46 సంవత్సరాల కిందట నేను ఇక్కడ పనిచేసినటువంటి వారిని గుర్తుంచుకొని మమ్మల్ని ఇక్కడికి పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఆహ్వానించినారంటే మాకు ఎంతో గొప్ప అదృష్టమని భావించి ఎంత కష్టమైనా మా కుమారుని పిలుచుకొని వచ్చినాము. దూరమైనా కూడా సుంకరెడ్డి సారు సంతానం ఏమైందో మనకు తెలియదు, కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ఎంత ఏ స్టేజ్లో ఉన్నారో తెలియదు. భాస్కర్ రావు సార్ కూడా వస్తామన్నారు, ఏం కనపడలేదు, రాలేదు. ఇంకా రమణయ్య సారు లెక్కల్ సార్ కూడా వస్తామన్నారు. ఆయన బెంగళూరులో ఉన్నాడు, ఏ కారణంగా రాలేకపోయినారు. కానీ నన్ను భగవంతుడు ఇంత దూరం రప్పించినాడంటే అది పూర్వ విద్యార్థుల యొక్క సహకారం వల్లనే, బలం వల్లనే, వారి ఆతిథ్యం వల్లనే, వారి ఆహ్వానం వల్లనే ఇంత దూరం మమ్మల్ని రప్పించింది. ఈరన్న సార్ 10 సార్ మీరు మేడం అందరు రావాలని అన్నారు. మా మేడం పాటు కూడా మేము వచ్చినాము. నేను నా పెద్ద కుమారుడు మా మేడం గారు వచ్చినారు. ఇంతమందిని చూస్తుంటే ఎప్పుడో నాకు మర్చిపోయిన పెండకాల అనేది ఇప్పుడు మాకు మరొకసారి గుర్తు చేస్తూ కలిగించినటువంటి ఈ పూర్వ విద్యార్థులకు మేము మంచి యవ్వనంలో వచ్చినాను కాబట్టి బాగా ఉత్సాహంగా పనిచేసి చాలా ఆర్ట్ఫుల్గా నాకు తెలియనట్లుగానే నేను బోధన చేసేవాడిని. క్లాస్ అయిపోయేంత వరకు కూడా పిల్లలను అలర్ట్గా పెట్టేటటువంటి శక్తి కూడా నాకు అప్పుడు ప్రసాదించినారు. అప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా స్థానికులు కలిగించినారు, కానీ అవన్నీ లెక్క చేయలేదు. కానీ మేము ఎప్పుడు కూడా పరీక్ష హాల్లో చాలా ఖచ్చితమైనటువంటి విధంగా గడిపేవాళ్ళము. కాబట్టి మమ్మల్ని చూస్తే విద్యార్థులకు అప్పుడు కోపంగా ఉండేది, కానీ అవన్నీ తాత్కాలికమని తర్వాత మాకు తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయేది ఏమంటే, మీరందరూ పెద్దవాళ్ళు ఉన్నారు, మా శిష్యులు జడ్జిగాను, లాయర్లుగాను, టీచర్లు లెక్చర్లుగాను, పోలీస్ ఆఫీసర్లుగాను ఎంతోమంది ఎదిగిపోయినారు. దానికి మేము ఎంతో సంతోషపడుతున్నాము. మేము బోధించినటువంటి
విద్యార్థులంతా గొప్ప స్థాయిలో ఉండడం వలన మాకు ఎంతో సంతోషంగా ఉంది. అట్లే కూడా మీరు ఈ ఉపాధ్యాయులు బోధించినటువంటి పాఠాలని శ్రద్ధగా విని మీరు కూడా ఆ పూర్వ విద్యార్థులు ఏ విధంగా ఎదిగిపోయినారో ఆ విధంగా ఎదిగిపోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చాలామంది నేను చూస్తుంటాను, అది ఎమ్మెగనూరు చిన్న పట్టణము, అక్కడ భిక్షాటనం చేసే వాళ్ళందరూ కూడా ముసలి వాళ్ళని అడిగి తెలుసుకుంటుంటాను. కానీ చాలామంది తల్లిదండ్రులను బాగా ఎదిగిపోయిన తర్వాత కూడిపోయేవాడు సాకన వదిలిపెట్టినట్లుగా మనము చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులను సరిగా చూసుకోవడం లేదు. కాబట్టి మీరందరూ ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగి మనకు జన్మను ప్రసాదించినటువంటి తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని నేను కోరుతున్నాను. ప్రతి మీటింగులోనూ అన్నిట్లోనూ ఆ విధంగా నేను చెప్తుంటున్నాను. కాబట్టి తల్లిదండ్రులకు మించినటువంటి దైవం లేడు, ఆ తర్వాతే గురువు. కాబట్టి గురువుని తల్లిదండ్రులు మరిచినటువంటి వాళ్ళు ఎవరు కూడా అభివృద్ధి చెందలేరు. కాబట్టి తల్లిదండ్రులను గురువులను ఎవరైతే బాగా ప్రేమగా చూస్తారో వారందరికీ కూడా ఉన్నతమైనటువంటి పదవులు లభిస్తాయన్నటువంటి ఆశ. కాబట్టి మీరు కూడా పెద్దవారు, మీరు కూడా ఈ తల్లిదండ్రులను సభాజనులకు ఈ కార్యక్రమాన్ని స్థాపించి జరిపించుకున్నటువంటి మన గంగాధరరావు సార్ గారికి మరియు శివశంకర్ గారికి, పూర్వ విద్యార్థులకి, ఇక్కడ వచ్చిన వారికి అందరికీ కూడా నమస్కారాన్ని సమర్పించుకుంటున్నాను. నేను ఇక్కడ 30 సంవత్సరాలు ఉన్నాను. ఈ ఊళ్ళో 1-2 వేలు కాదు, 30 సంవత్సరాలు ఉపాధ్యాయులుగా పనిచేసినాను. ఉపాధ్యాయులు అంటే మామూలు ఉపాధ్యాయులుగా కాదు. ఇక్కడ 10th క్లాస్ పరీక్షలు జరిగినాయంటే కుక్కలు తీసుకపోతే నా ఫ్యామిలీతో సహా పిల్లలు అందరినీ తీసుకొని పోయి రూములు తీసుకొని వాళ్ళకి వండి పెట్టుకుంటూ చదివించుకుంటూ సబ్జెక్టు టీచర్లు తప్పించుకుంటూ వాళ్ళతో వాళ్ళ సబ్జెక్టుల గురించి ఆ పిల్లలకు చెప్పించుకుంటూ అట్లా చాలా మంది పిల్లలు ఉత్తీర్ణులు అయ్యేటట్టుగా పోరాడే స్వభావం ఉన్నది. నేను వాళ్ళను ప్రాధేయపడి తీసుకొని వచ్చి స్కూల్లో ఉండేవాడిని. ఒక నామకే వస్తే ఒక చిన్న కాన్వెంట్ పెట్టి ఆ కాన్వెంట్లో టీచర్లను పెట్టి వాళ్ళ జీతాలు నేనే ఇచ్చుకుంటూ ఏదో పిల్లలు ఇచ్చినటువంటి ఫుడ్డు అంతరంతో సహా కూడా వాళ్ళకే ఇస్తూ నేను ఆ విధంగా ఈ స్కూల్ డెవలప్మెంట్ చేసినాను. నేను వచ్చేదానికి 250 మంది ఉన్నారు. నేను వచ్చిన 2 ఏళ్ళలో 470 మంది అయ్యారు. అన్ని డైరెక్ట్ గా రాయించేది, ప్రైవేట్ గా చదువు చెప్పేది డైరెక్ట్ గా 5 నుంచి 6 రాయించేది. ఆ విధంగా ఈ స్కూల్ యొక్క పోరాడాను. అందుకే నాకు ఈ స్కూల్ అంటే ఎంతో ప్రేమ, ఎంతో అభిమానం. ఈ విద్యార్థులంటే ఎంతో అభిమానం. నా ఉపాధ్యాయ ఉంటే నాకు ఒక పెద్ద గిఫ్ట్. మేము కూడా విద్యార్థులమే, అలాంటప్పుడు ఇలాగే మేము కూడా విద్యార్థులమే అన్నారు. చిన్న పిల్లగా నుంచి అయ్యా మీకు తెలుసునో తెలుసో నాకు తెలుసు, బీద వాళ్ళు పూర్తికి లేదు, విద్యలోకి వచ్చేసరికి ఫస్ట్ క్లాస్లో వస్తుంటే వాళ్ళు మరి వాళ్ళ యొక్క జ్ఞానం దేవుడు ఏమిచ్చినాడో ఈ ప్రాంత ప్రజలకు వాళ్ళు అంత క్లవర్గా ఉంటారు. కార్పొరేటర్ స్కూళ్ళలో చదివిన వాళ్ళకు కూడా దాని యొక్క జ్ఞానం వీళ్ళకి వస్తుంది. ఎందుకంటే నవోదయ రెసిడెన్షియల్ స్కూళ్ళకు మేము రాయితే
ఈ పిల్లలు ఏం ప్రిపేర్ కాకుండానే పోయి అక్కడ సీట్లు కొట్టారు. ఈ ప్రాంతం అంతా కూడా నేను తిరగని ఇండ్లు లేను, తిరగని తల్లిదండ్రులు లేను. కాబట్టి నాకు మళ్ళీ ఈ పునర్దర్శనం, నేను 10 ఏళ్ళ ఈ ఊరు ఇష్టపెట్టిపోయి ఇక నేను చూడలేదనుకున్నాను. ఎందుకంటే నేను ఒక రుజ అంటే ఒక లోడ పీడుతున్నాయినా కడుపులో ఏదో ఒక అల్సర్ వచ్చి నేను నడవలేని పరిస్థితి వచ్చింది. ఇక నేను మళ్ళీ ఈ ఊరు చూడలేదనుకున్నాను. కానీ మళ్ళీ నేను ఈ యొక్క స్కూల్ను, స్కూల్ వైభవాన్ని, పూర్వ విద్యార్థులను, ఈ యొక్క ప్రాంగణాన్ని ఇవన్నీ కూడా నేను మళ్ళీ చూస్తున్నానంటే ఇక నాకు ఎట్లా ఉంది అయ్యా అంటే విద్యా బోధనలు సల్పుతూ విద్యార్థి లోకాన విజ్ఞాన సౌగంధిక సౌరవంబులు విజ్ఞాన సౌగంధిక సౌరవంబులు వెదగల్ల దేవుడు నాకు వరంబు ఇచ్చినాడు. ఇక్కడ ఎంతో ఉత్సాహంగా పనిచేసిన నేను ఈ స్కూల్ మొత్తాన్ని చిన్న పిల్లలను అడిగితే చెప్తానండి, పెద్ద వాళ్ళని అడిగితే చెప్తానండి. మొత్తం స్కూల్ ఆ టీచర్లు అందరము కలిసి ఒక యూనిట్గా ఏర్పడి దీని యొక్క అభివృద్ధికి పాల్గొన్నాం. ఇక్కడ పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయి, ఆ గుళ్ళని రేపిస్తున్నాం, గ్రౌండ్ తయారు చేసినాం, ముందు భాగాలు ఆక్రమించుకుంటుంటే కాంపౌండ్ తెప్పిస్తున్నాం, ఎన్నో చేస్తున్నాం. కానీ ఇప్పుడు మీరు మేము చేయలేని పని చేసినాం. నేను హెడ్ మాస్టర్గా 3 సంవత్సరాలు చేసినాను. కానీ ఆ వివాదం అడిగేమో మమ్మల్ని తనడానికి వచ్చేవాళ్ళు లేకపోతే రాబోయండి. అటువంటి వాళ్ళ అందరి యొక్క గర్వాన్ని అణిచి యజ్ఞాన్ని పూర్తి చేస్తున్నారు. మీకు సమయం లేదు చాలు. నేను ఒక తల్లిని గురించి ముందుసారి ఒక మాట చెప్పినాడు. చాలా మంది తల్లిదండ్రులను పిల్లలు దగ్గరికి తీయడం లేదు. కానీ వాళ్ళ బాబు తల్లి అంటే ఎంతో తెలిసినా, తల్లి అంటే ఏమో తెలుసు. అమూల్యమైనటువంటి ప్రసంగం చాలా కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా కూడా కుమారి ఈ రామకొండ గ్రామ పంచాయతీ పార్టీల సుధాకర్కి గౌరవ సలహా సర్పంచ్ దాని కూర్చు కుమారి హారిక 2 మాటలు మాట్లాడుతున్నా. న్యాయమూర్తి గారికి, ముఖ్య అతిథులకు, వేదిక ముందున్న అందరికీ, విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మీ అందరి వర్క్ ఎక్స్పీరియన్స్ కంటే తక్కువ ఉంటుంది నాయే. సో జస్ట్ 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. నేను సర్పంచ్గా ఉన్న ఈ గ్రామానికి న్యాయమూర్తి గారికి చేయడం ఎంతో గర్వంగా ఉంది. మనకందరికీ తెలుసు, చుట్టుపక్కల 10 గ్రామాల నుండి విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుకోవడానికి వస్తున్నారు. సో ఇక పాఠశాల కాంపౌండ్ నిర్మాణానికి, పాఠశాల అభివృద్ధికి తోడ్పడిన న్యాయమూర్తి గారికి, అలాగే అన్ని శాఖల్లో అధికారులందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సుభాషీలమ్మ చాలా చిన్నలో నేను పదవించింది. ఇంకా ముందు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని ముందుకు తీసుకోవాలి. ఈ స్కూలే కాకుండా రామబండ పంచాయతీగా ఒక అంకులుగా నేను సలహా చెప్తున్నాను. ఇప్పుడు తర్వాత ప్రస్తుత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మైకేల్ గారు క్లుప్తంగా 5 నిమిషాలు తన అనుభవాలని, ఆయన కూడా ఈ స్కూల్ వచ్చినప్పటి నుంచే ఇక్కడ మొదలైనవి
కాబట్టి ఆయన కూడా ఈ మహాస్వామి అయినాడు, ఆయన కూడా కొన్ని ఆటపోటు జరుగుతున్నాడు. తప్పనిసరిగా పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర హైకోర్టు జడ్జి గారైనటువంటి గంగారావు సార్ గారికి, అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారికి, తర్వాత అప్పుడు పనిచేసినటువంటి ఉపాధ్యాయులు సుంజిరెడ్డి సార్ గారికి, మండల రెవెన్యూ అధికారి గారికి, గ్రామ సర్పంచ్ గారికి, ఎంఆర్ఓ గారికి, సైంటిస్ట్ మురళీధర్ సార్ గారికి, వచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులు అందరికీ నా యొక్క హృదయపూర్వక అభివృద్ధికి జస్టిస్ గంగారాం సార్ గారికి ఈ పాఠశాల అభివృద్ధి విషయంలో సహాయం చేసినందుకు సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు. సార్ గారికి నేను ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఒకటే అంటారు, పిల్లలకు బాగా చదువు చెప్పండి, మరియు వారిని జ్ఞానవంతులు చేయండి, హాస్టల్ విద్యార్థులను బాగా చూసుకోండి, పేద విద్యార్థులు వారు మంచి భోజనం పెట్టి మంచి చదువు ఇవ్వండి. ఆయన ఆశయం అంతా కూడా ఒకటి, పేదలు బాగుపడాలి, వారు కూడా జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలి అనేటటువంటి ఆశయంతో అనేకమైనటువంటి సలహాలు ఇస్తూ ఉంటాను. మీ అందరికీ నేను చేసేటటువంటి మనవి ఏంటంటే, ఈ పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వంతో పాటు పూర్వ విద్యార్థులు అనేకులు ఉన్నతమైన స్థాయికి వెళ్ళారు. కాబట్టి ఈ పాఠశాల మర్చిపోకుండా, ఇది వెనుకబడినటువంటి ప్రాంతం, నీటి సౌకర్యం లేనటువంటి ప్రాంతం, 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు ఉన్నటువంటి భూమినటువంటి భూస్వాములు కూడా శుద్ధికి వెళుతూ ఉంటారు. కాబట్టి ఆ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకొని ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి అధికారులందరూ దయచేసి సహాయం చేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను ఉన్నత స్థాయికి ఎదగడానికి సహాయ సహకారాలు అందించాలనేసి మనం చేస్తున్నాను. ఈ అభివృద్ధి కార్యక్రమంలో సహాయం చేసినటువంటి రెవెన్యూ అధికారులకు, పోలీసు అధికారులకు, మండల పరిషత్ అధికారులకు మరియు ప్రత్యేకించి జిల్లా కలెక్టర్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు చెల్లిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మా సీనియర్ విద్యార్థి, మారెల గ్రామ నివాసి, సార్ సైంటిస్టు క్లుప్తంగా కొన్ని మాటలు తమను సందేశం కోరుతున్నాను. మన హెడ్ మాస్టర్ మైకేల్ గారికి, శివశంకర్ గారికి, మిగతా పూర్వ గురువులకు, వేదిక కింద ఉన్న పూర్వ విద్యార్థులకు, ప్రస్తుత విద్యార్థులకు, రెవెన్యూ అధికారులకు, జిల్లా కలెక్టర్ ఆఫీస్ వాళ్ళకు, పోలీస్ అకాడమీ వాళ్ళకు, మిగతా అందరికీ పేరు పేరున నమస్కారాలు. నాకు ఇచ్చిన సమయం చాలా కొద్దిగా కాబట్టి కొద్దిగానే చెప్తాను. సో నేను క్లుప్తంగా చెప్తాను. 1960 అంటే 1960 సెకండ్ బ్యాచ్లో నేను స్టూడెంట్గా ఉండేవాడిని. సో అప్పుడు గోడౌన్లలో కుర్చీల్లో మన చక్కెరెడ్డి గారు చెప్పినట్టు అక్కడ చదువుకున్నవాడిని. అయితే నీళ్ళ కోసం అన్ని బావులు తిరగని బావులే లేవన్నమాట. రైల్వే స్టేషన్లో కూడా ట్యాపుల దగ్గర పోయి తాగేవాళ్ళం. సో ఎక్కడ బావి ఉంది, చేతి బావి ఉందంటే అక్కడ పోయి తినేవాళ్ళము. 5 ఏళ్ళు స్కూల్ ప్రిపరేటర్గా చేశాను నేను. 1965 వరకు స్కూల్ ప్రిపరేటర్గా కూడా చేసే అవకాశం దొరికింది. ఆ తర్వాత BUC తిరుపతిలో చేస్తూ, తర్వాత అగ్రికల్చర్ BSc 67 to 71 చేశాను. తర్వాత పంతనగర్లో MSc AG PhD అక్కడ చేసి, తర్వాత సైంటిస్ట్గా 1977లో సెలెక్ట్ అయ్యి
ఢిల్లీలో పనిచేశాను 5 ఏళ్ళు. అక్కడ యూపీ, తర్వాత పంజాబ్ అండ్ హిమాచల్ ప్రదేశ్ ఆ వాటిల్లో కొన్ని రాష్ట్రాలకు సాయిల్ ఫర్టిలిటీ మ్యాప్స్, సాయిల్ మ్యాప్స్ తయారు చేశాము. ఆ తర్వాత మళ్ళీ ఆయిల్ సీడ్స్లో డైరెక్టర్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ అని రాజేంద్ర నగర్లో 23 ఏళ్ళు సైంటిస్టు S1, S2 ప్రిన్సిపల్ సైంటిస్టు ఆ విధంగా పనిచేసిన తర్వాత ఆల్ ఇండియా కోఆర్డినేటర్గా 2005లో భోపాల్లో ఆల్ ఇండియా కోఆర్డినేటర్గా సెలెక్ట్ అయ్యాను. సో అక్కడ 5 ఏళ్ళు చేసిన తర్వాత దేవుని కృప వల్ల 100 ప్రాజెక్టులలో మా ప్రాజెక్టు నేషనల్ అవార్డు పొందిందనమాట. సో అదొక చిరస్మరణీయము. అదే కాకుండా నాగార్జున ఫర్ జేఎస్కు నేను అడ్వైజర్గా 5 ఏళ్ళు చేశాను. సో 62 ఇయర్స్లో రిటర్న్ ఉంటాము. సో ఈ విధంగా మన శివశంకర్ గారు మీరు టచ్లో ఉన్నారు.